తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి వేదికగా జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం కోసం గోదావరికని 5 ఇంక్లైన్ పట్టణ కమిటీ అధ్యక్షులు బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పండు ముసలి నుండి అప్పుడే పుట్టిన పసిపాప వరకు సంక్షేమ ఫలాలను అందుకున్నారని తెలిపారు. అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని అన్నారు. 25 ఏళ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన పోరాటాలు ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలను వివరించనున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల బీఆర్ఎస్ పార్టీ అవలంబించాల్సిన విధి విధానాలను దిశానిర్దేశం చేయనున్నారని వెల్లడించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు రామగుండం నియోజకవర్గం నుండి 5,000 మందిని తరలించడం జరుగుతుందని తెలిపారు. కేసీఆర్ గారు గత 15 నెలలుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంటుంది, 10 ఏళ్లలో ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం పసి కూన నుండి పండు ముసలి తల్లి వరకు కూడా సంక్షేమ పథకాన్ని అందించి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి విధంగా ప్రతి యువకునికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి గొప్ప ఆలోచనతోని 10 ఏళ్ల ప్రస్థానాన్ని గొప్పగా నడిపించడం. తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క జాతీయ పార్టీలుగా చెప్పుకునేటువంటి కాంగ్రెస్ బీజేపీలకు కన్నుబడ్డది తెలంగాణ రాష్ట్రం మీద. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినటువంటి మహానాయకుడు గొప్పగా పరిపాలన చేస్తున్నాడు, భారతదేశంలో గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాడు. మనం ఏకమైతేనే ఈ యొక్క ప్రభుత్వాన్ని కూల్చొచ్చని కాంగ్రెస్ బీజేపీలు ఏకమై అనేక అబద్ధపు ప్రచారాలు చేసి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దెదించాలనేటువంటి ఒక కుట్రపూరితంగానే ఈ తెలంగాణ ప్రభుత్వంలో మన పరిపాలన లేకుండా పోయింది. ఈ సందర్భంలోనే అనేక అబద్ధాల ప్రచారాలు చేశారు, అనేక మాటలు మాట్లాడారు. ప్రజలు ఎవరైనా ఆశాజీవులు ఏదైనా ఇస్తాము అంటే, ఏదైనా దొరుకుతుంది అని అంటే ఆశపడతారు. వాళ్ళ మోసపు మాటలకు ప్రజలు ఆశపడ్డారు, వాళ్ళ మోసపు మాటలకు ప్రజలు నమ్మిండ్రు. కేసీఆర్ గారి కంటే గొప్పగా వీళ్ళేమో చేస్తారు అని ఆశపడ్డారు. కానీ ఇవాళ ప్రజల ఆశలన్నీ కూడా అడి ఆశలు అయిపోయినాయి. ఈ దుర్మార్గమైనటువంటి పాలనను ఎప్పుడు గద్దెదించుదామా అనే ఆలోచనలో ఇలా ప్రజలందరూ ఉన్నటువంటి నేపథ్యంలో ఉద్యమకారులు మీరందరూ బీఆర్ఎస్ పార్టీ కోసం, గులాబీ జెండా కోసం ఆనాడు 2001 నుండి ఉద్యమ ప్రస్థానంలో పాల్గొన్నటువంటి వాళ్ళు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రాకం వేణు, 5 ఇంక్లైన్ ఏరియా నాయకులు, బస్తీ వాసులు పాల్గొన్నారు.